మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. మనం ఈ గెలుపుకు కారణం 2014 గెలుపుకు మనమే కారణం, 2019 గెలుపుకు మనమే కారణం, 2024లో భువనగిరి గెలుపుకైనా భారతదేశంలో మోదీ గెలుపుకైనా కారణం ఎవరైనా ఉంటే అది యువకులు మాత్రమే. మిత్రులారా, ఇంకొక విషయం నడుస్తాం. ఇంతకుముందు భాష మాట్లాడాను. ఎక్కడ చూసినా భారతదేశం 400 మెజారిటీ వస్తే, నరేంద్ర మోదీ గెలిస్తే రాజ్యాంగాన్ని మారుస్తారు, రిజర్వేషన్లు తీసేస్తారు. అయ్యా, నేను ఒక విషయం అడుగుతున్నా, మిమ్మల్ని అందరిని అడుగుతున్నా. మనం చాలా గంభీరంగా ఆలోచించాలా. ఈ దేశంలో మీరందరూ కూడా గుర్తుపెట్టుకోండి, హిందువులను తిట్టినటువంటి పార్టీ చరిత్రలో ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. ఎట్లా తిట్టిందే హిందువులను అంటే మెజారిటీ కమ్యూనలిజం, మెజారిటీ మత ఛాందసవాదం అని మాట్లాడింది కాంగ్రెస్ పార్టీ. నేను అడుగుతున్నా, ఈ దేశంలో మీరు ఎప్పుడైనా గమనించండి, తెలంగాణలో చూడండి, భువనగిరిలో చూడండి, చిట్యాలలో చూడండి, చౌటుప్పల్లో చూడండి, ఎక్కడైనా చూడండి, 1947 తర్వాత ముస్లిం జనాభా ఈ దేశంలో పెరిగిందా తగ్గిందా అంటే మీరు ఏం చెప్తారు చెప్పండి? పెరిగిందా తగ్గిందా? చౌటుప్పల్లో పెరిగింది, మునుగోడులో పెరిగింది, నల్గొండలో పెరిగింది, భువనగిరిలో పెరిగింది. దేశంలో ఏ ఊరికి పోయినా అక్కడ ముస్లింల జనాభా పెరిగింది, తగ్గలేదు. మస్జిదుల సంఖ్య పెరిగిందా తగ్గిందా? ఈద్గాల సంఖ్య పెరిగిందా తగ్గిందా? అన్ని పెరిగిందా? మరి వాళ్ళు కూడా భారతదేశంలో ఉన్నారు. మరి హిందువుల సంఖ్య పాకిస్తాన్ లో తగ్గింది, హిందువుల సంఖ్య బంగ్లాదేశ్ లో తగ్గింది, బంగ్లాదేశ్ లో తగ్గింది. మరి భారతదేశంలో ముస్లింల సంఖ్య తగ్గలేదంటే హిందువులు గనక మతతత్వవాదులైతే, హిందువులైతే కట్టర్ మత ఛాందసవాదులైతే ఈ రోజు ముస్లింల జనాభా సంఖ్య ఎందుకు తగ్గలేదు, ఎందుకు పెరిగింది అని నేను కాంగ్రెస్ సీఎం రేవంత్ రెడ్డిని ప్రశ్నిస్తున్నాను. అందుకని నువ్వు హిందువులను తిట్టకు, హిందువులను కించపరచకు. హిందువులను ఈ ప్రపంచంలో ఏ దేశంలోకి పోయినా మతతత్వం లేనటువంటి, ధర్మం ఉండేటువంటి, నీతిపరులైనటువంటి సమాజం ఏదైనా ఉంటే అది హిందువులే. అందుకనే హిందువుల సంఖ్య తగ్గిన, ముస్లింల సంఖ్య పెరిగింది కానీ తగ్గలేదు.